హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి అండ్ సినీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నాము. మల్టీగ్రెయిన్ పిండితో బిస్కెట్స్ చేయబోతున్నాము. ఈ బిస్కెట్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ని టమాటా సాస్తో కానీ లేదా విడిగా అయినా తినవచ్చు. వీటిని పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పెట్టి బాక్స్లో పంపవచ్చు. ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ స్నాక్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 100 గ్రామ్స్ మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాక అందులోకి 3 లేదా 4 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ శనగపిండి, 2 టీ స్పూన్స్ నువ్వులు, కొద్దిగా వాము, 2 టీ స్పూన్స్ వేయించి కచ్చా పచ్చాగా దంచిన పల్లి పొడి, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా, గుప్పెడు కట్ చేసుకున్న కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి అన్నిటినీ మిశ్రమాన్ని కలుపుకున్నాక ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిలోకి కొద్దిగా నీటిని కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా తయారు చేసుకున్నాక అందులోంచి సగం తీసుకొని చపాతీ కర్రతో మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ విధంగా గుండ్రంగా చేసుకోవాలి. కానీ పొడి పిండిని కొద్దిగా ఎక్కువగా వేసుకొని చేసుకోవటం వల్ల చపాతీ అంటుకోకుండా ఉంటుంది. దీనిని ఇప్పుడు నైఫ్తో నిలువున ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని డైమండ్ ఆకారంలో అన్నిటినీ కట్ చేసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ పిండితో బిస్కెట్స్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రోటీన్స్ మన బాడీకి అందుతాయి. ఈ విధంగా ముక్కలన్నిటినీ కట్ చేసుకున్నాక ఒక పళ్ళెంలోకి పొడి పిండిని తీసుకొని వాటన్నిటిని అందులో వేయాలి. ఈ విధంగా మరొక ముద్దని కూడా చపాతీలాగా చేసుకొని అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో మనం కట్ చేసుకున్న పీసెస్ని కొద్దిగా వేసుకొని ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల అన్ని పీసెస్ చక్కగా వేగుతాయి. ఈ పిండి మిశ్రమంలో కలుపుకున్న ప్రతి పదార్థం మన శరీరానికి ఎంతో మేలుని చేస్తాయి. విధంగా అన్నిటిని వేయించుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫైనల్గా మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.